వెల్కమ్ టు మై ఛానల్. నోరూరించే చికెన్ పచ్చడి చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. హాఫ్ కేజీ చికెన్లో పసుపు ఉప్పు వేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కలుపుకున్న చికెన్ని ప్యాన్లో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో చికెన్ నుండి వచ్చే వాటర్ ఆ చికెన్ పీల్చుకునేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 15 నిమిషాలలో చికెన్ అనేది ఉడికిపోతుంది. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉడుకుతుందో. ఈ చికెన్‌ని పక్కనుంచుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పై కడాయి పెట్టుకొని హాఫ్ కేజీ చికెన్‌కి పావు కేజీ నూనె పోసుకోవాలి. ఈ ఉడికించిన చికెన్‌ని నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒక 20 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ట్వంటీ మినిట్స్ తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్రై అయిన చికెన్ని వేరే గిన్నెలోకి తీసుకోవాలి. తీసుకొని అదే కడాయిలో కొద్దిగా బగారా ఆకు, కొన్ని మసాలా దినుసులు, కొన్ని తాలింపు గింజలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన చికెన్ని అందులో వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా కారాన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా చికెన్ మసాలా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుంటే నోరూరించే చికెన్ పచ్చడి రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని కొట్టండి.